దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాయి. ఈరోజు దేవుని వాగ్దానము కొరింథీయులకు అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. మేము బ్రతుకుదుమను నమ్మకము లేక అత్యధిక భారము వలన కృంగిపోతుమి. మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఎంచలేదు. మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలు, అలానే ఒత్తిళ్ళు ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. ప్రాణం పోయినట్లే కనబడేంత ఒత్తిడి కనబడుతుంది. నల్లగొట్టబడతాము, శత్రువుల వలన వేధించబడుతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. అయితే మనకి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము వాటి నుండి తట్టుకొని బయటపడగలిగితే మనం ఇతరుల జీవితాల్లో కూడా వాళ్ళ యొక్క శ్రమల్ని అర్థం చేసుకోవటానికి ఈ శ్రమలో మనం అనుభవించే శ్రమ, ఒత్తిడి ఉపయోగపడుతుంది. మన నోటి నుండి దయ, జాలి అనే పదాలు వస్తాయి. వారి కోసం అయ్యో పాపం అని మన పెదవుల మీద నుంచి రావటానికి మనం అనుభవించేటువంటి శ్రమలే కారణము. పౌలు గారు శ్రమలు కలిగినప్పుడు మేము చనిపోతాము అనేటువంటి కలిగింది, మాకు అనే బాధ వచ్చింది, మేము బ్రతుకుతామనే ఆశ లేదు, కానీ మేము దేవుని యందే నమ్మిక ఉంచాము అని పౌలు గారు చెప్తా ఉన్నారు. మన జీవితాల్లో శ్రమలు కలిగినప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే దేవుడు వాటి నుండి తప్పకుండా మనల్ని తప్పిస్తాడు. ప్రాణము పోయినట్లే కనబడు వరకు ఒత్తిడి చేయబడితిని. ఇంటి లోపలను వెలుపలను శత్రువుల వల్లను మిత్రుల వల్లను నలగొట్టబడితిని. దేవుడు తప్ప మరెవరో సహాయకులు లేరని గుర్తించే వరకు, దేవుని దుడ్డు కర్రను దండమును నేను ప్రేమించు వరకును, ప్రతి విధమైన పాపదాస్య కాడి నుండి విడిపించబడు వరకును, నమ్మువానికి సమస్తము సాధ్యమని ఎరుగు వరకును, ప్రభువునందే జీవించు వరకును, క్రీస్తు నా జీవము నాలో నుండి కుమ్మరింపబడు వరకును నలగగొట్టబడుచుందును. కరకు మార్గంలో నడుచు వరకును జీవిత విలువ మనకు అర్థం కాదు. పరిశోధించు పరిస్థితుల గుండా మనము నడిచిపోవుచున్నప్పుడు మన ప్రతి అడుగును చాలా విలువైనదిగా ఉండును. ఆ విలువగల జీవము మనకు తిరిగి లభించుచుండును. అప్పుడు మనము దేవునికిని మనుష్యునికిని ప్రయోజనకరమైన పనిముట్టుగా బ్రతకగలము. మన జీవితంలో కలుగు శ్రమ, ఒత్తిడి, నలుగుడు ఇతరుల శ్రమలను అర్థం చేసుకొనుటకు ఉపయోగపడును. అప్పుడు వారి పట్ల మనకు దయ, జాలి కలుగును. కనుక వారికి ఏ కొంతైనా సహాయం చేయుటకు సాహసింతము. శ్రమానుభవము లేనివారు బాధలోనున్న వారిని అర్థం చేసుకోలేరు. అయ్యో పాపము అను మాట వారి పెదవుల మీదనే ఉండును. అలాంటి వారికి సహాయము చేతుమని నాలుకతోనే వాగ్దానము చేతురు. వారిని దర్శించుటకు, ఆదరించుటకు వీరికి తీరిక ఉండదు. వారి శ్రమలను గూర్చి వీరు చులకనగానే మాట్లాడుదురు. అయితే అధిక బాధను అనుభవించువారు మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ వారిని ప్రేమించి వారిని పైకి లేవనెత్తుదురు. మాలో మరణము పనిచేయుచున్నదని పౌలు చెప్పినదిదే. మనలను ముందుకు త్రోయుటకు శ్రమలు, వేదనలు అవసరమే. ఓడలోనున్న అగ్ని ఆ ఓడను నడుచునట్లు చేయును కదా. దానిలో మండుచున్న మంట వల్లనే ఆ ఓడ తుఫానులను, కెరటములను, అల్లకల్లోలములను నెట్టుకొని సూటిగా పోవునట్లు చేయును కదా. అలాగే ఒక విశ్వాసి తాను పొందుచున్న శ్రమావేదనల వలన ఎన్ని ఆటంకములనైనను లెక్క చేయక అన్నిటినీ సునాయాసముగా నెట్టుకొని సూటిగా తన గమ్యస్థానంలో చేరుకొను. ఎక్కువైన బాధలో నుండి మధురమైన ద్రాక్షరసము వచ్చును. కన్నీటి వర్షమును కుమ్మరింపని కండ్లు కొద్ది వెలుగునే ప్రజ్వలింపచేయును. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నా తండ్రి, మా జీవితంలో శ్రమలు లేని ఎడల, ఒత్తిళ్ళు లేని ఎడల మేము ఇతరుల యొక్క బాధలను, శ్రమలను అర్థం చేసుకోలేమని మీ మాటలు మాకు తెలియపరిచాయి ప్రభువా. అయ్యా, మా పెదవుల మీద నుండి అయ్యో పాపము అనే
మాట నాయన జాలిగల మాట, దయగల మాట రావాలంటే మా జీవితంలో ఉన్నటువంటి శ్రమలు మేము వాటిని తట్టుకొని నిలబడగలిగినటువంటి శక్తిని మీరు మాకు అనుగ్రహించినప్పుడు మేము ఇతరుల పట్ల జాలిని, దయను కనపరచగలము ప్రభా. వారి జీవితాల్లో ఇతరుల పట్ల ఉన్నటువంటి నాయన ప్రభా జాలిగల మనస్సు, దయగల మనస్సు మాలోనికి రావాలంటే మేము అనుభవించుచున్న శ్రమలే కారణమవుతాయి అని మీరు మాకు తెలియపరిచారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా శ్రమలో ఒత్తిళ్ళు కలిగినప్పుడు మేము వాటి నుండి తప్పించుకొని నాయన ప్రభా పారిపోకుండా తండ్రి నాయన మా నమ్మకమంతా మీ వైపు పెట్టుకొని మేము ముందుకు కొనసాగటానికి మాకు సహాయం చేయండి ప్రభా. శ్రమలు, బాధలు, ఒత్తిళ్ళ చేత ఎంతమంది నలిగిపోతున్నారో నాయన తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. విడుదలనివ్వండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఇంకాను నా తండ్రి నాయన ప్రభా అయ్యా ఇతరుల పట్ల మేము జాలిగల మనస్సును కలిగి ఉండటానికి మీ యొక్క మనస్సును మాకు అనుగ్రహించండి, సహాయం చేయమని. అయ్యా పౌలు గారు ఏ విధంగా మీ యందు నమ్మకం ఉంచారో మేము కూడా మీ యందు నమ్మిక కలిగి మేము ఉండటానికి మాకు సహాయం చేయమని ఈ ఉదయకాల సమయంలో మాతో ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా. మీ సన్నిధిని మాతో ఉంచండి తండ్రి. అయ్యా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.